1972లో ఐక్యరాజ్య సమితి సమావేశంలో ప్రపంచ సాంస్కృతిక, ప్రకృతి పరిరక్షణకు ఒక తీర్మానాన్ని ఆమోదం చేశారు. ప్రతి ఏటా ఏప్రిల్ 18వ తేదీన ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పాటిస్తారు. ఈ నేపథ్యంలో జీపీస్ డైరీ అందిస్తున్న ప్రత్యేక కథనం. అంతర్జాతీయ పురాతన కట్టడాలు, స్థలాలు పరిరక్షణ సంస్థ వారు 1982 ఏప్రిల్ 18వ తేదీన ట్యునీషియాలో సమావేశం నిర్వహించారు. చారిత్రక కట్టడాలు, విగ్రహాలు, నిర్మాణాలు, ప్రకృతి దృశ్యాలు తదితర విషయాలను పరిరక్షించేందుకు ఏప్రిల్ 18వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఒక వేడుక జరుపుకుంటారు. భారతదేశం 1977 నవంబర్ 14వ తేదీన వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్ లో భాగస్వామ్యమైంది. 2021లో ప్రకటించిన తెలంగాణలోని రామప్ప దేవాలయం, గుజరాత్ రాష్ట్రంలోని ధోలవీర ప్రకటన ద్వారా మన దేశం 40 వారసత్వ ప్రదేశాలు మైలురాయి చేరింది. ఈ వారసత్వ ప్రదేశాలు మన దేశంలో 19 రాష్ట్రాల్లో విస్తరించి ఉండగా మహారాష్ట్రలోనే 5 ఉన్నాయి. అజంతా ఎల్లోరా గుహలు, ఆగ్రా కోట, తాజ్ మహల్, కోనార్క్ సూర్య దేవాలయం, ఖజురహో, కాజీరంగా నేషనల్ పార్క్, ఫతేపూర్, కుతుబ్ మినార్, తమిళనాడు, కర్ణాటకలోని దేవాలయాలు కూడా ఉన్నాయి. ఇంకా మనం అనేక వాటికి వారసత్వ హోదా సాధించాల్సి ఉంది. తెలంగాణలో చార్మినార్, గోల్కొండ కోట, కుతుబ్‌షాహీ సమాధులు, అలంపూర్ దేవాలయాలు, మెదక్ చర్చి వంటివి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా శ్రీముఖలింగం, సాలిగుండం బౌద్ధ ప్రదేశం, అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం, రామతీర్థం, అరకలోయ, బొర్రా గుహలు ప్రపంచ వారసత్వ ప్రదేశాలు సంపదలుగా గుర్తింపు పొందేందుకు ఎదురు చూస్తున్నాయి. హంపీలోని విరూపాక్ష ఆలయంలో గోపురం మీద నీడ తలకిందులుగా పడ్డం, రామప్ప ఆలయంలో సరిగములు పలికే శిల అప్పటి నిర్మాణ చాతుర్యానికి, శిల్పుల ప్రతిభకు అద్దం పడతాయి. గ్రహణాలు, కాలగమనాన్ని ముందు పసిగట్టే విధంగా రాజస్థాన్ రాష్ట్రంలోని జంతర్ మంతర్, కర్ణాటకలోని గోల్ గుంబజ్ లో గోడల ద్వారా శబ్ద తరంగాలు ప్రయాణించే తీరు సంభ్రమాశ్చర్యాలు కలిగిస్తాయి. దేశవ్యాప్తంగా కేంద్ర పురావస్తు శాఖ సంరక్షణలో ఉన్న కట్టడాలు సుమారు 3684. ఇందులో యునెస్కో ప్రపంచ వారసత్వ పొందినవి కేవలం 40 మాత్రమే. మన దేశంలో నిరాదరణకు గురవుతున్న ప్రాచీన కట్టడాలు సుమారు 7 లక్షల వరకు ఉంటాయని ఒక అంచనా.